గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఖాజా గ్రామంలో అక్రమ మద్య నిల్వలు ఉన్న ఓ ఇంటిపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి 320 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కుర్రా దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఖాజా గవర్నమెంట్ వైన్ షాప్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. అతని ఇంటి వద్ద మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళగిరి ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి సిబ్బందితో వెళ్లి మద్యాన్ని పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యాన్ని నిల్వ ఉంచడం నేరమని తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోతే ఈ మొత్తం టీంలన్నీ కలిపి మొత్తం ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో అందరినీ అలర్ట్ చేసి ప్రతి ఎస్హెచ్ఓలను తర్వాత ప్రతి టీంలను అన్నీ అలర్ట్ చేసి డ్యూటీ పెయిడ్ కానీ నాన్ డ్యూటీ పెయిడ్ కానీ సారాయి కానీ గాంజాయి కానీ ఏం లేకుండా చేస్తూ అన్ని ప్రదేశాల్లో దాడులు జరుపుతూ ఇన్ఫర్మేషన్ తీస్తూ చేస్తున్నారు. మనకు అందరికీ ఇంతకుముందు కూడా కేసు పంపించాము, మన దగ్గర మీరు తీశారు. తర్వాత అలాగే నిన్నటి రోజు ఈ ఖాజా టోల్గేటు ప్రాంతంలో తర్వాత ఖాజా గ్రామంలో ఉన్న షాపు నుంచి ఆ సంబంధించిన సేల్స్మెన్ దామోదర్ రెడ్డి అతను సొంతంగా షాపు లేని సమయంలో ఎక్కువ రేట్లు అమ్ముకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి డంప్ చేసుకొని దగ్గర 320 180 ml బాటిల్స్ మొత్తం అన్ని గవర్నమెంట్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇవి ఆ సంబంధించిన షాపులు తీసుకొచ్చి అప్పుడు కొన్ని తీసుకొచ్చి పెట్టేసి వాడికి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎక్కువ రేట్లకు అమ్ముకొని